పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు రాజకీయ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఓడిపోయారు. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆమె పాలనలో ఏర్పాటు చేసిన గుర్తులు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం బయట ఉన్న భారీ ఫుట్బాల్ శిల్పాన్ని శనివారం ప్రభుత్వం తొలగించింది. 2017 ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ సందర్భంగా మమతా బెనర్జీ ప్రత్యేకంగా ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేయించారు. జోయి అని రాసి ఉన్న ఈ శిల్పం అప్పట్లోనే వివాదానికి దారితీసింది. డిజైన్ విచిత్రంగా ఉందని చాలా మంది ఫుట్బాల్ అభిమానులు విమర్శించారు. ఇటీవల స్టేడియంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ కు అతిథిగా హాజరైన క్రీడా శాఖ మంత్రి నిషిత్ ప్రమాణిక్ ఈ శిల్పం చూసేందుకు వికృతంగా ఉందని, ఇలాంటి అర్ధరహిత శిల్పాన్ని స్టేడియం వద్ద ఏర్పాటు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆ వ్యాఖ్యల తర్వాత రాత్రికి రాత్రే బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. శిల్పాన్ని పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం అక్కడ బూట్లు, ఫుట్బాల్ భాగాలు మాత్రమే కనిపిస్తాయి. అదే స్థానంలో ఒక ఫుట్బాల్ దిగ్గజం విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ చర్యపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నారు. పాత ప్రభుత్వ గుర్తులను చెరిపివేయడమేనని ఆరోపిస్తున్నారు. కానీ మరికొంతమంది స్టేడియానికి కొత్త రూపం అవసరమని భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. మమతా హయాంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చిన బిస్వా బంగ్లా లోగో కనుమరుగవుతోంది. మమతా బెనర్జీ 2013లో దీన్ని స్వయంగా రూపొందించారు. ప్రధానంగా బెంగాల్ హస్తకళలు, సంస్కృతి, పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ లోగో లక్ష్యం. అయితే పాలనా పగ్గాలు చేపట్టిన బీజేపీ అశోక స్తంభంతో కూడిన లోగోను రూపొందించింది. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, వెబ్సైట్లలో కొత్త లోగో కనిపించనుంది. వాస్తవానికి 2017లో బిస్వా బంగ్లా లోగో రాజకీయ వివాదానికి కేంద్రమైంది. అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ ఈ లోగో ప్రభుత్వానిదా లేక ప్రైవేటు వ్యక్తుల నియంత్రణలో ఉందా అని ప్రశ్నించారు. మరి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.